హలో అందరికీ, ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే బిస్కెట్స్ ఉంటాయి కదా, మ్యారీగోల్డ్ బిస్కెట్ అండ్ చాకో ప్లఫ్ బిస్కెట్స్ తోటి అయితే ఫస్ట్ కేక్ చేద్దాం అనుకుని అయితే ఫస్ట్ మిక్సీ పట్టి షుగరు బిస్కెట్స్ ఒకటేసారి మిక్సీ పట్టి అందులో ఆయిల్ పాలేసి ఇట్లా కలిపిన తర్వాతకి ఇంకా పెరుగేసి పెరుగు ఫస్ట్ ఇట్లా గిల్ల కొట్టుకొని వేస్తే బాగుంటుంది, కానీ నేను మర్చిపోయి పెరుగు అట్లాగే వేసిన. అది అట్లాగే ఉండిపోతుంది ఇట్లా గడ్డలుగా. మీరు ఒకవేళ ట్రై చేస్తే అది గిల్ల కొట్టుకొని వేయండి మజ్జిగలాగా. తర్వాత ఒక 5 minutes రెస్ట్ ఉంచాలి దాంట్లోకి. అంతలోపు ఆ 5 minutes మనం ఏం చేయాలంటే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో సాల్ట్ కానీ లేకపోతే నార్మల్గా కానీ ప్రీహీట్ చేసుకోవాలి. 5 minutes ప్రీహీట్ చేసుకున్న తర్వాతకి మనం ఏదైతే కేక్ చేసుకోవడానికి యూజ్ చేసామో ఆ బాక్స్కి అయితే ముందుగా ఆయిల్ కానీ బటర్ కానీ రాయాలన్నమాట. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేసిన రాసి పిండిని అయితే ఇట్లా చేయాలన్నమాట. పిండిని ఇట్లా చల్లిన తర్వాతకి ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ అయితే అందులో వేసుకోవాలి మంచిగా. నాకైతే అట్లా లంప్స్ లాగా వచ్చింది కడ్డు వల్ల, అట్లా రావద్దు. ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఇంకా ఆ బ్యాటర్ని వేసుకున్న తర్వాతకి ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో అయితే బ్యాటర్ది బౌల్ అయితే పెట్టుకొని 30 to 40 minutes లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. ఇది ఎట్లా అవుతుందో తెలియదు, కేక్ అవుతుందా బిస్కెట్ అవుతుందా మాడిపోతుందా అయితే నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. 20 minutes తర్వాత అయితే చూశాను, కొంచెం చాలా సాఫ్ట్గానే ఉంది. ఇంకా మొత్తానికి తర్వాత అయితే చూడాలి. లాస్ట్కి అయితే 40 minutes తర్వాత అయితే తీస్తున్నాను నేనైతే ఇక్కడ. కానీ అది రావట్లేదు, మాడిపోయింది. చూడండి ఎట్లా అయింది. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఇది పట్టుకోవడానికి కూడా సేమ్ హల్వా లాగా ఉంది. దీని పేరు బిస్కెట్ హల్వా అని చెప్పుకోవచ్చు, నేను పెట్టిన పేరు బిస్కెట్ హల్వా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.